ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ద్వారా తెలుసుకుందాం. రవీందర్, మహిళలను కించపరిచే ఆరోపణలు చేసిన అంశానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీకి ఏఐసీసీ షోకాస్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రదీప్. కామారెడ్డిలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ లో అక్కడ రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ మరొక వర్గం తయారైంది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిసిసి జనరల్ సెక్రటరీ గా ఈ మధ్య నియామకమయ్యారు. ఆయనకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ పిసిసి అధ్యక్షుడు సపోర్ట్ తో ఆయన కొంత వర్గంగా ఏర్పడి షబ్బీర్ అలీకి తలనొప్పిగా తయారయ్యారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. కామారెడ్డిలో హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటే షబ్బీర్ అలీ నివాసంగా ఉండేది. కానీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఒక గ్రూప్ ను ప్రోత్సహిస్తూ పార్టీలో పనిచేస్తున్నారని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇద్దరి మధ్యలో జరిగినటువంటి పంచాయతీ వ్యవహారం గాంధీ భవన్ కు చేరింది. పిసిసి క్రమశిక్షణ సంఘం సంబంధించి ఫిర్యాదులు అందాయి. షబ్బీర్ అలీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆయనకు పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత షబ్బీర్ అలీ పట్ల గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం మరోసారి పిసిసి క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త గాంధీ భవన్ కు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి వర్గీయులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కొంత కామారెడ్డి కాంగ్రెస్ లో కొంత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం పిసిసి స్థాయికి అదేవిధంగా ఏఐసిసి స్థాయి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక కార్యకర్త షబ్బీర్ అలీతో మాట్లాడినటువంటి సందర్భం, ఆయన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సఫర్ గా ఉన్నట్లు, ఆయన వ్యవహారం పట్ల తాను ఉరేసుకోవాలని చెప్పినటువంటి సందర్భంలో ఆయన పిసిసి అధ్యక్షుడి పైన అదేవిధంగా పార్టీ పైన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే అమ్ముడుపోయే పార్టీలా తయారైంది కాంగ్రెస్ అని చెప్పడం ఒకటైతే, రెండోది డబ్బులకు పదవులు ఇస్తున్నారు. ఇంకా కొన్ని మరి అనుచిత వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ సీనియర్ నేత ఆ రకంగా మాట్లాడడాన్ని ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది. షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఆయన పార్టీలో చాలా సీనియర్ గా ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడడం ఏంటనేది కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ ఏఐసిసి స్థాయికి వెళ్ళింది. ఇద్దరు నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. చంద్రశేఖర్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ వివాదం అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ ఏ రకంగా స్పందిస్తారు, ఆయన వర్గం ఏ రకంగా రియాక్ట్ కాబోతా ఉంది. ఎందుకంటే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో కాక అనేక వర్గాల్లో ఆయన ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో కూడా ఆయన దూసుకుపోతున్నారు అనేది షబ్బీర్ అలీ కొంత ఆస్థానంగా ఉన్నారు. ఆయన పట్ల షబ్బీర్ అలీ పట్ల ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో కామారెడ్డిలో ఈ రెండు గ్రూపుల మధ్య పంచాయతీ ఏ రకంగా సెట్ అవుతుంది, షబ్బీర్ అలీకి ఏదైతే ఏఐసిసి ఇచ్చినటువంటి నోటీసులకు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుంది, ఎలాంటి స్టెప్స్ వేస్తుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇది కామారెడ్డి పంచాయతీ కాంగ్రెస్ లో పతాక స్థాయిలో ఏదైతే చిత్తు రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.